రాజు అయితే వాళ్ళ బామ్మతో ఇలా అంటూ ఉంటాడు. తను తప్పు చేసింది బామ్మ. నేను ఇంకెప్పుడు తనని క్షమించను. తను ఈ ఇంటి కోడలుగా ఉండే అర్హత కూడా తనకు లేదు. స్వయంగా తనకు తానే వచ్చినా సరే నేను ఉండనివ్వను అని చెప్పి తేల్చి చెప్పేస్తాడు. అది విని బామ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక కావ్య అయితే అప్పుతో ఇలా అంటూ ఉంటుంది. ఆయన మనసులో ఏమాత్రం కూడా నాకు స్థానం లేదు అప్పు. అలాంటప్పుడు నేనెందుకు అక్కడ ఉండి ప్రయోజనం లేదని నాకు అనిపించింది. నేనైతే ఒక నిర్ణయం తీసుకున్నాను. నాకు ఒంటరిగా బ్రతకాలి అన్న ఆలోచన వచ్చింది. నేనిక ఒంటరిగానే ఉంటాను. ఇంకెప్పుడు వాళ్ళింటికి రాను అని చెప్పి కావ్య అయితే అప్పుతో అంటూ ఉంటుంది. ఇంతలో హాస్పిటల్లో అపర్ణ దగ్గరకైతే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వస్తారు. ఇక అపర్ణ స్పృహ వచ్చి అపర్ణ అయితే కళ్ళు తెరుస్తుంది. అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కళ్ళు తెరవగానే కావ్య ఎక్కడిరా అని చెప్పి రాజుని అపర్ణ అడుగుతుంది. అది విని రాజు ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.